హలో గైస్, ప్లీజ్ ఈ వీడియో స్క్రోల్ చేయకండి. కోవా బన్ ఇష్యూ మీకు కూడా తెలియాలి, ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు లిటరలీ నాకు నిజంగా ఏడుపు వచ్చింది. చాలా బాధేసింది. ఏంటి ఇలా కూడా ఉంటారా మనుషులు? ఇంత రూడ్గా మాట్లాడతారా? ఇంత బాధ పెడతారా అని నాకు అర్థం కాలేదండి అసలు. ఫస్ట్లీ ఆ కోవా బన్ ఇష్యూ ఏంటంటే, అతని జాతరలో సైకిల్ పెట్టుకొని కోవా బన్ అమ్ముతున్నారు. ఒక 10 మెంబర్స్ అలా వచ్చి, మేము పాలే 10 రూపాయలకి తీసుకుంటున్నాం, నువ్వు కోవా ప్లస్ బన్ రెండూ కలిపి 10 రూపాయలకి అమ్ముతున్నావు, అసలు నువ్వు పాలు ఎలాంటి క్వాలిటీ తీసుకుంటున్నావు, అసలు బన్నులో ఎక్స్పైరీ డేట్ ఉందా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎంతమంది వచ్చారు, అసలు మీరు ఎలాంటి వాళ్ళు అనేసి మల్టిపుల్ రూడ్ క్వశ్చన్స్. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. మళ్ళీ మేము రెస్టారెంట్లో అయితే 100 రూపీస్ పెట్టి కోవా బన్ తింటాము, నువ్వేంటి 10 రూపాయలకి అమ్ముతున్నావు, అసలు నీ క్వాలిటీ ఏంటి, అదేంటి ఇదేంటి అని మరీ అంత రూడ్గా అడగాలండి? సింపుల్గా ఒక రెస్పెక్ట్ విధానంతో అడగచ్చు కదా. ఓ వాళ్ళు పూరనా? ఇదే క్వశ్చన్స్ మీరు రెస్టారెంట్ వాళ్ళని అడగగలుగుతారా? మీరేంటి ఇంత కాస్ట్ పెట్టారు ఫుడ్ ఐటమ్స్, మేము ఇంట్లో చేసుకుంటే మాకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది, మీరు 500-600 పెడుతున్నారు అని మీరు రెస్టారెంట్ వాళ్ళని అడగగలుగుతారా? లే. ఎందుకంటే వాళ్ళు రిచ్, వాళ్ళ మీద కంప్లైంట్ రేస్ చేస్తారు, వాళ్ళని అడగాలంటే భయం కదా. అదే వీళ్ళైతే నోరు మూసుకొని కూర్చుంటారు, ఎవరు ఏం క్వశ్చన్ చేయరని అడుగుతున్నారు కదా. వావ్ వావ్ వావ్. అండ్ అతన్ని తినమన్నారు, నువ్వు తినగలుగుతావా, మా పిల్లలకి ఎట్లా పెట్టాలి అని. మేడం నేను తింటాను మేడం అని తిన్నాడు. అసలు అడిగే విధానం ఉంటుందండి. అండ్ సెకండ్లీ, క్వాలిటీ విల్ నెవర్ డిపెండ్ అపాన్ ద కాస్ట్. మనం తక్కువ కాస్ట్ పెడితే తక్కువ క్వాలిటీ, ఎక్కువ కాస్ట్ పెడితే ఎక్కువ క్వాలిటీ వచ్చేది కాదు. అలా మన మైండ్ సెట్ని సెట్ చేశారంతే. నీకు నిజంగా ఆ పిల్లోళ్ళకి తినిపించాలని లేదు అంటే తినిపించకండి. వాళ్ళు పుట్టనెందుకు కొడతావు? వాళ్ళేమైనా లక్షలు కోట్లు పెట్టుకుని ఉన్నారు ఇంట్లో, అలాంటి వాళ్ళని వెళ్ళి అడుగు, అలాంటి రెస్టారెంట్స్ వెళ్ళి అడుగు, అలాంటి చోట న్యూస్ చేయి. వీళ్ళ దగ్గర ఏముంటుంది? వాళ్ళని బాధ పెడితే మీకు ఏమొస్తుంది? అసలు నాకు నిజంగా అర్థం కావడం లేదు. అతను లిటరలీ భయపడిపోతున్నాడు. భయపడుతున్నావు, ఏం తప్పు చేశావంటే, 10 మంది మన ముందర మనం తప్పు చేయలేదు అని అన్న క్వశ్చన్ చేస్తే మనం భయపడమా అంటే? ప్లీజ్ ఇలాంటివి చేయకండి. ఒకవేళ మీ ముందర ఇలాంటివి జరుగుతుంటే ప్లీజ్ మీరు అడగండి. ఎందుకు భయపడతారు? మీరు క్వశ్చన్ చేయండి. మీరు పూర్ అని వాళ్ళు చీప్గా చూసి మాట్లాడారు. ఒకవేళ రిచ్ రెస్టారెంట్స్ను వాళ్ళు వెళ్ళి అడగగలుగుతారా? లేదు, పూర్ కాబట్టి అడిగారు. అండ్ క్వాలిటీ అనేది కాస్ట్ బట్టి కాదు.